ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ దేశాల పరస్పర సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడా మొదలగు దేశాలపై టారిఫ్లను భారీగా పెంచుతున్నామని ప్రకటించారు. ఈ టారిఫ్లు ఏప్రిల్ 2 నుండి అమల్లోకి రానున్నాయని, అమెరికాలో దేశీయ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా వెల్లడించింది. అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యులైన కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా మరో 10% సుంకాలు విధించబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి బదులుగా ఆ దేశాలు కూడా అమెరికాపై టారిఫ్లను పెంచుతూ ప్రకటనలు చేశాయి. సోమవారం అమెరికన్ కాంగ్రెస్లో అధ్యక్షుడి హోదాలో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు. అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ ను అరికట్టడానికి ఇటువంటి చర్యలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. అమెరికా స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమవుతోందని, అమెరికాను మళ్లీ ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు టారిఫ్ల నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ మాట్లాడుతూ, The American dream is unstoppable and our country is on the verge of a comeback, the likes of which the world has never witnessed and perhaps will never witness again. Tariffs are not just about protecting American jobs, they're about protecting the soul of our country. Tariffs are about making America rich again and making America great again, and it's happening and it will happen rather quickly. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పంపిన ముఖ్యమైన సందేశాన్ని ప్రస్తావించారు. యుక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేసినట్టు ట్రంప్ ఆ లేఖను చదివి వినిపించారు. అమెరికా టారిఫ్లకు బదులుగా చైనా సైతం అదనపు సుంకాలను ప్రకటించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15% టారిఫ్ విధిస్తున్నామని వెల్లడించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబీన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాలు విధించనున్నామని ప్రకటించింది. అదనపు సుంకాలు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ మంగళవారం పేర్కొంది. అమెరికా టారిఫ్లు వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే అమెరికా కూడా అదే రీతిలో సుంకాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ మేరకు కౌంటర్ టారిఫ్ చర్యలను ప్రకటించారు. మొదటి దశలో అమెరికా ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా చర్యలకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పేర్కొన్నారు. తమ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు విధించే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నామని, ఒకవేళ అదే జరిగితే తాము కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గురువారం మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ డొనాల్డ్ ట్రంప్తో వైట్ హౌస్లో సమావేశమై టారిఫ్లపై చర్చించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. యుఎస్, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇటీవల ప్రకటించిన టారిఫ్లు అమలు చేయడానికి మరో నెల రోజులు మినహాయింపిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. అమెరికా సుంకాలపై భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, టారిఫ్లపై అమెరికా అధికార యంత్రాంగంతో చర్చించడానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశానికి వెళ్లిందని, చర్చల అనంతరం స్పష్టమైన కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు. Reciprocal tariff is something about which the US President has been speaking. The Commerce Minister, Piyush Goyal ji, has already gone to US and he will be talking with the US Commerce Secretary and also US Trade Representative, USTR as they say. And based on the negotiation, he will have to come back and then we'll take a call. But before going, he's had consultations with a lot of stakeholders and only after that he's gone. It is only as we progress through the negotiation we'll be able to make an assessment. But we keep Indians' export interests in mind. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో అక్కడ నుంచి నేరుగా యూరోపియన్ డిఫెన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ చేరుకున్నారు. ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే వైట్ హౌస్ నుంచి జెలెన్స్కీ వెనుదిరిగారు. శనివారం లండన్ చేరుకుని ఇంగ్లాండ్ ప్రధానమంత్రి కెయిర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. యుక్రెయిన్కు $280 కోట్ల రుణాన్ని అందించడానికి ఇంగ్లాండ్ అంగీకరించింది.
ఈ రుణం యుక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని, స్తంభింపచేసిన రష్యన్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించి తిరిగి చెల్లిస్తామని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఉక్రెయిన్కు ఇంగ్లాండ్ పూర్తి మద్దతునిస్తుందని కేర్ స్టార్మర్ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్కు శాశ్వత శాంతిని సాధించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉక్రెయిన్కు విజయవంతమైన శాంతి ఒప్పందం కోసం కేర్ స్టార్మర్ 4 అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. We will go further to develop a coalition of the willing to defend a deal in Ukraine and to guarantee the peace. Not every nation will feel able to contribute, but that can't mean that we sit back. We are at a crossroads in history today. This is not a moment for more talk. It's time to act, time to step up and lead, and to unite around a new plan for a just and enduring peace. గురువారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో యూరోపియన్ యూనియన్ దేశాల శిఖరాగ్ర సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెయర్ లేయన్ యూరప్ రక్షణ పరిశ్రమ సైనిక సామర్థ్యాలను పెంచడానికి ఒక ప్రణాళికను వెల్లడించారు. యూరప్ పునర్వ్యవస్థీకరణ దశలో ఉందని, ఈ ప్రాంతం తన రక్షణ ఖర్చును భారీగా పెంచడానికి సిద్ధంగా ఉందని అన్నారు. Ukraine is part of our European family. It's also a watershed moment for Ukraine. Europe faces a clear and present danger, and therefore Europe has to be able to protect itself, to defend itself, as we have to put Ukraine in a position to protect itself and to push for a lasting and just peace. We want a peace through strength. ఈ ప్రణాళిక ప్రకారం రీ-ఆర్మ్ యూరప్ కోసం $841 బిలియన్ పైగా రక్షణ వ్యయాన్ని సమీకరించనున్నారు. అమెరికా యుక్రెయిన్కు అన్ని రకాల సైనిక సహాయాన్ని నిలిపివేసిన తరువాత ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని యుక్రెయిన్ భద్రత దృష్ట్యా రష్యా బారి నుండి యూరప్కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ప్రకటించారు. కాగా ఈ ప్రతిపాదనలపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డ్మిత్రీ పెస్కోవ్ అన్నారు. శాంతి ప్రయత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గు చూపుతోందన్నారు. యుక్రెయిన్తో రష్యా యుద్ధం కొనసాగాలని ఆశిస్తోందని పేర్కొన్నారు. యుక్రెయిన్కు అమెరికా సైనిక సహాయం నిలిపివేయడంతో పాటు నిఘా సమాచారాన్ని పంచుకోవడాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ఉక్రెయిన్లో పెరుగుతున్న భద్రతా సమస్యలను పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్ నాయకులు గురువారం బ్రసెల్స్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్ నాయకులు ప్రధానంగా తమ రక్షణ నిబద్ధతలను బలోపేతం చేయడంతో పాటు యుక్రెయిన్కు నిరంతర మద్దతును నిర్ధారించడంపై దృష్టి సారించారు. అలాగే యుక్రెయిన్కు నిఘా సహకారాన్ని అందించడానికి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు ఈ సందర్భంగా ముందుకొచ్చాయి. ఈ సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అమెరికాతో నిలిచిపోయిన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో గత సంవత్సరం పాటు జరిగిన యుద్ధంలో తీవ్రంగా ప్రభావితమైన గాజా నగరాన్ని పునర్నిర్మించడానికి $5,300 కోట్ల ఈజిప్ట్ ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. పాలస్తీనియన్లు ఆ ప్రాంతం నుండి స్థానభ్రంశం చెందకుండా నిరోధించడానికి రూపొందించిన ఈ పునర్నిర్మాణ ప్రణాళికను మంగళవారం కైరోలో జరిగిన అత్యవసర అరబ్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అరబ్ నాయకులు ఆమోదించారు. పాలస్తీనా ప్రజలను స్థానభ్రంశం చేయడానికి లేదా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలోని ఏదైనా భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ ప్రాంతంలో కొత్త సంఘర్షణలకు దారితీస్తాయని, ఇతర దేశాలకు ఆ సంఘర్షణలు విస్తరిస్తాయని అరబ్ నాయకులు హెచ్చరిక జారీ చేశారు. గాజా, ఈజిప్ట్ మధ్య ఉన్న ఫిలడెల్ఫీ కారిడార్తో సహా గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓరెన్ మార్మోర్స్టెయిన్ ఒక ప్రకటనలో ఈ ప్రణాళికను తిరస్కరించారు. ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్ మద్దతును పునరుద్ఘాటించారు. ఈజిప్ట్ రూపొందించిన ఈ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ స్వాగతించారు. గాజా పాలస్తీనా రాష్ట్రంలో భాగంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. హమాస్ కూడా అరబ్ శిఖరాగ్ర సమావేశ ఫలితాలను స్వాగతించింది. ఇదిలా ఉండగా గాజాలో నిర్బంధించబడిన బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని, అలాగే మరణించిన వారి మృతదేహాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు అల్టిమేటం జారీ చేశారు. ఇజ్రాయెల్కు అవసరమైన సహాయాన్ని అందిస్తామని, ఈ మేరకు హమాస్తో చర్చలు జరుపుతున్నామని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, We are having discussions with Hamas. We are helping Israel in those discussions because we're talking about Israeli hostages. And we're not doing anything in terms of Hamas. We're not giving cash. We're not giving $6 billion like you hear other administrations give. In fact, I got 59 hostages out and we gave nothing. In 59 we gave nothing. మరోవైపు సిరియాలోని లటాకియా తీర ప్రాంత ప్రావిన్సులో సిరియా భద్రతా దళాలు పదవీచ్యుతుడైన
బషర్ అల్ అసద్ సానుభూతిపరుల మధ్య శుక్రవారం జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 16 మంది భద్రతా సిబ్బందితో సహా 70 మందికి పైగా మరణించారు. జపాన్లో గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా వ్యాపిస్తున్న కార్చిచ్చును అరికట్టడంలో భారీ వర్షాలు సహాయపడ్డాయి. దీనివలన ఉత్తర నగరమైన ఒపునాటో సమీపంలో కార్చిచ్చు కారణంగా ప్రభావితమైన వేలాది మందికి ఉపశమనం లభించింది. గత వారం రోజులుగా చెలరేగిన ఈ కార్చిచ్చు దాదాపు 2,900 హెక్టార్లను దహనం చేసింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా 4,500 మందికి పైగా నివాసితులను ఖాళీ చేయవలసి వచ్చింది. కాగా జపాన్లో రికార్డు స్థాయిలో అత్యంత వేడి నమోదైన వేసవి తరువాత తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా ఈ కార్చిచ్చు చెలరేగింది. భారత పొరుగు దేశమైన పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బుధవారం జరిగిన పేలుడు ఘటనలో 4 మరణించగా 5 గాయపడ్డారు. కజ్దూర్లోని నాల్ బజార్లో ఆగి ఉన్న మోటార్ బైకుకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈఈడిని దుండగులు అమర్చారని పోలీసులు తెలిపారు. అలాగే తజికిస్తాన్లోని అధికారిక పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది. ఆ దేశ అధ్యక్షుడు ఎమోమాలి రెహమాన్ నేతృత్వంలోని అధికారిక పార్టీ 51.9% ఓటింగ్తో 47 నియోజకవర్గాల్లో 37 స్థానాలను గెలుచుకుందని ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలిని విస్తరించారు. ఢాకా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల విభాగం నుండి రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన చౌదరి రఫీకుల్ అబ్రార్ బుధవారం సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య 23కి చేరుకుంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 2 రోజుల పాటు ఇంగ్లాండ్లో పర్యటించారు. అందులో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం వంటి అంశాలపై చర్చించారు. ఈ పర్యటన సందర్భంగా ఎస్ జయశంకర్ ప్రయాణిస్తున్న వాహనంపై ఖలిస్తాన్ మద్దతుదారుడు దాడికి యత్నించాడు. అలాగే మరికొంతమంది ఖలిస్తాన్ సానుకూల జెండాలతో ఆయనకు దగ్గరలో నిరసన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారుల నిరసనలు విజయవంతంగా తెలియచేయడంలో ఇంగ్లాండ్ భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ భద్రతా వైఫల్యం పట్ల భారత్ అసంతృప్తిగా ఉందని, దీనిపై పూర్తి వివరణ కోరామని అన్నారు. We have conveyed a deep concern to the UK authorities about the breach of security arrangements by UK-based separatist and extremist elements during External Affairs Minister's visit. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో మారిషస్లో పర్యటించనున్నారని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా మారిషస్ జాతీయ దినోత్సవంలో నరేంద్ర మోదీ పాల్గొంటారు. అలాగే వెస్ట్ బ్యాంక్లో 10 మంది భారతీయ కార్మికులు తప్పిపోయారని వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం జైశంకర్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో పర్యటించారు. డబ్లిన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ 2030 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధం ఉందని, ఇరు దేశాల ప్రముఖ వాణిజ్య సంస్థలు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఘనంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయని జైశంకర్ తెలియజేస్తూ on India and Ireland. And what's really interesting is he's speaking before a group called Friends of Freedom for India in New York today in India about the concerns of the global south. Our expectation is that Ireland, more than many others in this part of the world, will display an understanding and support. ఆఫ్రికా దేశమైన అంగోలాలో గత 2 నెలలుగా విజృంభిస్తున్న కలరా వ్యాప్తిలో మరణించిన వారి సంఖ్య 201కి చేరింది. జనవరి ప్రారంభం నుండి దాదాపు 5,600 మందికి ఈ వ్యాధి సోకినట్లు అంగోలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంగోలాలోని 21 ప్రావిన్సులలో 13 చోట్ల కలరా కేసులు నమోదయ్యాయని, రాజధాని ప్రావిన్స్ లువాండాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఆస్కార్ అవార్డుల 97వ ఎడిషన్ లాస్ ఏంజల్స్లో ఆదివారం ముగిసింది. సీన్ బేకర్ రూపొందించిన అనోరా చిత్రం ఈ వేడుకల్లో 5 విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డును గెలుచుకోగా, మైకీ మ్యాడిసన్ అనోరా చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది అంకానికి చేరుకుంది. పాకిస్తాన్, యుఏఈ వేదికలుగా జరిగిన ఈ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాపై భారత్, దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ జట్లు విజయాలు సాధించి ఫైనల్కి చేరుకున్నాయి. రేపు దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ 2:30 ప్రారంభమవుతుంది. కాగా ఇప్పటి వరకు భారత్ 2 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, ఎన్ మణి.
సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.